యాండో అందరూ బాగున్నారండి. అదండి మొన్న కిడ్నీలో రాళ్ళు సమస్యను తీర్చే ఒక ఆకుతో పప్పు కూర వండి చూపించామండి. చాలా కలాపిండాకుతో కూర వండాం కదా, అసలు ఎక్సలెంట్ గా వచ్చింది. టేస్ట్ చాలా బాగుందండి. చాలా మంది ఆ వీడియో చూసి ఈ ఆకు మాకు కూడా అందుబాటులో ఉంటది, మేము కూడా తింటామండి, నాకు కిడ్నీలో సమస్య ఉందని చాలా మంది మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి కిడ్నీలో సమస్యలు చాలా మందికి ఉన్నాయండి. అదే విధంగా అలాంటి ఆకులు కూడా మన గట్ల మీద చాలా ఉంటాయి అన్నమాట. అలాంటి ఆకుల్లోనే ఒక రకమైన ఆకు ఉందండి, రణపాలాకు. అది కూడా కిడ్నీలో రాళ్ళని మొత్తం, దాని కిడ్నీ సమస్యలు ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే దాన్ని మొత్తం నివారించేస్తుందండి. నెంబర్ 1 ఆకండి ఇది. అయితే నేను అప్పుడప్పుడు అడపదడప తింటుంటానండి. మా బావగారు ఏంటంటే వగరగా ఉంటది, పులుపుగా ఉంటది. ఆయన కూడా 2-3 సార్లు ట్రై చేసి తిన్నాడు. ఆయన పిల్లలకు కూడా ఒకవేళ ఉంటాయి కనుక మా చిన్నోడు ఇక్కడ నొప్పి అక్క నొప్పి అని అంటున్నాడు. ఎందుకన్నా మంచిది ఆడికి అని కిడ్నీలో రాళ్ళు అలాంటివి ఉంటాయి, కలుగుతాయి అని చెప్పి బజ్జీలు ఎత్తానన్నాడు. నేను ఇలా అసలు గొప్ప విషయం ఏంటంటే ఆ రణపాలకు మామూలుగా వేరే ఏ మొక్క అని అనుకోండి ఏర్లతో పిక్కెళ్ళి వేయాలి, ఇవన్నీ చెయ్యాలి. అది అలా కాదండి. ఒక ఆకు పట్టుకెళ్ళి మనం మట్టిలో వేసేస్తండి. దానికి ఆకులు చుట్టూ ఇలాగా చిన్న చిన్న కనుపుల కింద ఉంటది. ఆ ఆకు ద్వారానే వచ్చేస్తాను 10 మొక్కలు వచ్చేస్తాయి, పెరిగిపోద్దండి. నేను ఒక మొక్క వేసానండి, అలాగే తెచ్చా ఆకు తెచ్చేసానండి. దాని నిండా బోల్ మొక్కలు వచ్చాయి. ఒకటి అలా తీసేస్తే మొక్కలు మొత్తం దొడ్డంత మొక్కలు వచ్చేసానండి బంగారులాగా. ఇప్పుడు ఆకులు కోసుకొని బంగారు నెంబర్ 1 బజ్జీ చేసుకుందాం శుభ్రంగా. అసలు కిడ్నీలో రాళ్ళు కదా ఏమన్నా అన్ని క్లియర్ అయిపోతాయి. రణపాలు ఇది ఇంకో గొప్ప విషయం ఏంటంటే రణపాలు అనేది రణాలు ఉంటాయి కదా మన కడుపులో, ఏమన్నా రణం అంటే పుండు అండి. పుండుని వీటిని అన్నిటిని నివారించేస్తుంది అది. సంస్కృతం కదండి బాబా, నేను తెలుసుకున్నాను. గురువులు మంది ఎవరు ఆయుర్వేదం డాక్టర్లు ఆకులు మనకు తెలియదండి. ఆకు తెచ్చుకుందాం, బజ్జీ చేసుకుందాం, అది ఒకటే తెలుసు మనకి. బజ్జీ తిన్నాం. ఇవ్వండి ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా రణపాల ఆకులే వేసాడు మా ప్రసాద్, మంచిగా మొలిసిని. ఇవ్వండి ఆకు చూసారా, కోసుకుందాం ఇప్పుడు. ఇదండి ఇప్పుడు ప్రసాద్ చెప్పింది ఇదేనండి. ఈ ఆకుకి ఈ కణుపుల నుంచి కూడా మనకి మొక్కలు వచ్చేస్తాయి అనమాట. ఈ ఆకుని తీసుకొచ్చి ఇలా పాతేమనుకోండి మొక్క వచ్చేస్తాయి. ఆకులు కోసుకొచ్చాం కదండి, వర్షంలో మట్టి అది చిమ్మేసింది. శుభ్రం కడిగేసుకుందాం ఫస్ట్. ఆకులు చూసారండి, నవనవలు ఆడిపోతున్నాయి తమలపాకుల్లాగా, భలే ఉంటాయండి. ఉత్తి తినేస్తారు. ఇవి బజ్జీలు వేసుకోవాలి యాక్చువల్గా పెద్దోళ్ళు. బాగుంటుంది ఆకు, నవలేడమే పుల్లపుల్లగా ఒకరొకరుగా బాగుంటుందండి. మంచిగా శనగపిండి కలిపేసుకొని బజ్జీలు వేసుకుందాం. ఇక బజ్జీలు వేసుకోవడానికి ఫస్ట్ పొయ్యి అంటించుకొని పెనం పెట్టుకొని నూనె మర పెట్టుకుందాం అండి. ఇప్పుడు బజ్జీలు వేపుకోవడానికి సరిపడా నూనె పోసుకొని వేడెక్కించుకుందామండి. ఆ నూనె వేడెక్కేలోపు 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి కలుపుకొని రెడీ చేసుకుందాం. ఈ శనగపిండిలో ఒక 2-3 చెంచాలు బియ్యం పిండి వేసుకోవాలండి. బజ్జీలు బాగా రావాలంటే కనుక బియ్యం పిండి కలుపుకోవాలి ఫస్ట్. దాంట్లో కొంచెం వాము వేసుకుంటున్నాను. పప్పల సోడా అండి, కొంచెం పప్పల సోడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు, రవ్వంత కారం, రుచికి సరిపడా ఉప్పు. దీన్ని అంతటి కూడా కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. పిండి పలచగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకుంటే ఆకుని పట్టి ఉంటుందండి. మరీ గట్టిగా కలిపేసుకున్నారు ఇంకా ఆకు ములగదు. ఆకు ములిగేలాగా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఇలా కలిపినా దీంట్లో ఆకు ములుగుద్దా, ములగదు. కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకోవాలి, తెలిసిపోద్దండి మనకి.
పిండి కలిపేసుకున్నానండి. నూనె వేడెక్కుతుంది, అన్నీ రెడీగా ఉన్నాయి. 2 దెబ్బలు వేపేసుకొని తినేయడమే ఇక. నూనె అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండిలో ఆకును ముంచుకొని బజ్జీలు వేసుకోవడమే. జంబలు అక్కడ జారు మిఠాయా. జారిపోతుందండి శనగపిండ. ఈ రకంగా బజ్జీలన్నీ కూడా వేసేసుకోవాలండి. వేడి వేడి రణపాలకు బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇక నేను ఆకు తినేస్తాను, బజ్జీ కూడా తినేస్తానండి. పడుకో. వామాకు బజ్జీలాగే ఉంది. వామాకు బజ్జీ తెలుసు కదా మీకు. రేపు పొంగి చూడు. బాగుంది, గులగులగా బలం ఉందా బజ్జీగా. అదిరింది. సూపర్. సూపర్. ఆకులు తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఒకరికైనా ఇది బాగుంది, ఇలా తినేచ్చు. పిల్లలు తినేస్తారు చక్క బజ్జీలు. కాకని మిమ్మల్ని సాగితే అటకపోయింటారు వాళ్ళు. రోహిత్ వచ్చే తింటారులా. రణపాలతో బజ్జీ అండి, సూపర్ గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉందన్నమాట. అది మెత్తగా బలిపోతుందండి, ఇట్లా కరకరలాడుతుంది, స్మూత్ గా ఉంది. ఈ మాదిరి బజ్జీలు మీరు ఎక్కడ తిని ఉండలేరండి. ఎందుకంటే చల్ల బజ్జీ, మిరప బజ్జీ, ఇంకా ఏదో గుడ్డు బజ్జీ, అట్టిక బజ్జీ తిని ఉంటారు. కానీ రణపాలకు బజ్జీ అయితే మాత్రం ఎక్కడ వేయరండి. మీరే ఇంటికాడ సొంతంగా చేసుకుని తినాలండి. సూపర్. నెంబర్ 1 టేస్ట్ వచ్చినాయి. ఆకు వల్ల ఏంటంటే మనకి కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉంటాయి కనుక పోతాయి అనమాట. మంచిది ఆకు, గట్టి మీద దొరికే ఆకు అనుకున్నాం కదా, సంతల్లో దొరకవి ఆకు కూడా. మీకు కూడా ఎప్పుడైనా దొరికితే తెచ్చుకొని తినండి, లేకపోతే ఇలా బజ్జీలు వేసుకొని తినండి, చాలా బాగుంటాయి. బజ్జీ కూడా భలే ఉంది కూడా. షేప్ చూసారని షేప్ భలే ఉంది. బాబ్బా సూపరా. రా బజ్జీ తిందా. ఇంత బజ్జీ అడుగు నిప్పు వస్తున్నా, అక్కడ ఎక్కడ వస్తున్నాను, నిప్పు వస్తున్నా. కూర్చోలేగా కూర్చో, కూర్చోలేగా తిను. బాగుందా రణపాలకు బజ్జీ? ఇది అక్కడే కాసినాయి. మన తొట్లో మన దొడ్లో ఉన్నాయి కదా మొక్కలు, అయ్యా ఆ ఎగ్గు బజ్జీ వేయండి మీ డాడీ. అదండి, మా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. వెళ్తామండి మరి. ఇంకోటి తినేస్తున్నావా? తిను, బాగుంది. బా సూపర్.